Hi friends, welcome to Awesome Science YouTube channel. First chapter, మిథిల విదేహ రాజ్యం. భారతదేశం మిథిలలో బాల్యం. నేను మిథిల అని పిలువబడే ప్రాచీన విదేహ రాజ్యంలో పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాను. అనేక తరాలకు ముందే దురదృష్టం మమ్మల్ని వెన్నాడి మేము జనక మహారాజు కుటుంబంలో పరిచారకులుగా ఉన్నాం. నా తండ్రి మహారాజు రసవరోమ జనక, ఆ తర్వాత ప్రసిద్ధి పొందిన క్షీరధ్వజ జనకుల పరివారంలో పరిచారకునిగా ఉండేవాడు. ఆయన తండ్రి తాత కూడా వారి పరివారంలోనే అలాగే ఉండేవారు. అందువలన మా తండ్రి దగ్గరకు వచ్చేసరికి రాజప్రసాదంలో మా కుటుంబానికి ఒకానొక గౌరవనీయమైన స్థానం ఉండి, మిగిలిన పరిచారకులు, సహాయకులు నుండి గౌరవ ఆధారాలు అధికంగా పొందేవాళ్ళం. నా తండ్రి మనస్సు, శరీరం పూర్తిగా మహారాజుకు, ఆయన కుటుంబానికి అంకితమై ఉండేవి. నా బాల్యం నుంచి జీవితంలో మా పాత్ర గురించి నాకు ఉన్న అవగాహన అది. మహారాజు అవసరాలు తీర్చడం కోసం చేయవలసిన ఏ పనైనా నా తండ్రికి తక్కువదిగా అనిపించేది కాదు. నాకు మా అమ్మ జ్ఞాపకం లేదు. ఆమె నా బాల్యంలోనే చనిపోయింది. మా కుటుంబంలో నేను, మా నాన్న మాత్రమే ఉండేవాళ్ళం. అనేక మంది పరిచారకులు. బాల్యంలో నా పట్ల శ్రద్ధ వహించిన ఆయన తన పనులు చేస్తున్నప్పుడు నేను ఆయన కనుసన్నలలో ఉంటూ ఆయన వెనకే తిరిగేదాన్ని. నా చిన్నతనంలో రాజ్య పరిపాలన తండ్రి నుంచి కుమారునికి చేతులు మారింది. క్షీరధ్వజ జనక రాజు అయ్యాడు. ఆయన ప్రజలకు సాధారణంగా మహారాజు పట్ల ఉండే అంకితత్వం, వినయాలను మించి అందరి మన్ననలు పొందేవాడు. మా తండ్రికి ఈ కొత్త రాజు పట్ల గొప్ప గౌరవం ఉందని వేరే చెప్పనవసరం లేదు. రాజప్రాసాదంలో పరివారానికి, మా లాంటి వారికి ఆయన జనక మహారాజు తండ్రి కంటే ఎక్కువ. ఆయన పట్ల ప్రేమ, గౌరవాలతో ప్రభు అని పిలిచేవాళ్ళం. ఆయన మాలో చిన్న పెద్ద అందరికీ వయస్సుతో నిమిత్తం లేకుండా తండ్రి వలె ఉండేవారు. రాజ్యంలో ఆయనను కేవలం మహారాజులాగా కాక ఒక ఋషి, ఒక గొప్ప యోగిలాగా పరిగణించేవారు. దేశంలో అతి కొద్ది మంది మహారాజులు మాత్రమే ఆయనతో సరిపోల్చదగిన వారు ఉండేవారు. ఈ విషయం మా నాన్న మాత్రమే కాక ఎంతోమంది నమ్మేవారు. మహారాజు ఒకానొక వ్యక్తి లోపలికి, హృదయంలోకి చూస్తారు అని, బాహ్య రూపాన్ని కాదు అని, మనుష్యుల స్థాయిని బట్టి విచక్షణ చూపరు అని నా బాల్యంలోనే మా నాన్న నాకు చెప్పేవాడు. అది అందరికీ తెలిసిన సత్యమే. దానివలన ప్రజలు మనస్సులలో ఆయన స్థానం మరింతగా సుస్థిరమైంది. మహారాజుకు ప్రజలకు మధ్య పరస్పర ప్రేమబంధం ఉండటం వలన రాజ్యంలో అసాధారణ శాంతి, ఐక్యతలు ఉండేవి. ఆయన పట్ల వ్యతిరేకత అన్న మాటే లేదు. ఎప్పుడూ అందరి శ్రేయస్సు కోసం పాటుపడే ఆయన చర్యలను ప్రశ్నించేవారు లేరు. నేను పెరిగి పరిచారికగా సేవ చేయటం మొదలుపెట్టినప్పుడు ఆ రాజప్రాసాదం ఎంతో అందంగా ఉండేది. కానీ గొప్పతనాన్ని, సంపదను సూచించే చిహ్నాలు ఎక్కువ ఉండేవి కావు. నిరాడంబరత్వం, సౌందర్యం కలగలిసి ఉండేవి. చేతి వృత్తుల వారి కళాకృతులతో, చక్కగా నేయబడిన బట్టలతో రాజప్రాసాదం అలంకరించబడి ఉండేది. మహారాణి సునైన గాఢ సౌందర్యాభిలాష కలిగి రాజప్రాసాదంలో పాటు మొత్తం మిథిలలో ఉన్నత వాతావరణాన్ని సృష్టించడంలో తోడ్పడేది. మహారాజు దంపతులకు పిల్లలు లేరు. దానికి కారణం జనక మహారాజు యొక్క తాపసిక ప్రకృతి. ఆయన తన సమయంలో చాలా భాగం ఋషి మునులతో సందర్శించడంలోనూ, వారికి తమ రాజప్రాసాదంలో ఆతిథ్యం ఇవ్వడంలోనూ లేదా దాని సాధనలో గడిపేవాడు.
సుదూర తీరాల నుండి ఆయనను సందర్శించడానికి ఎంతోమంది వచ్చేవారు. వారి సందర్శనలు స్వయంగా ఋషి అయిన మహారాజుతో పాటు రాజ్యంలో అందరి ఆనందం కలిగించేవి. మహారాజు యొక్క వివేకం సమస్యలన్నిటినీ పరిష్కరించడానికి తోడ్పడటంతో ఆయన మాకు సన్నిహితులు, ప్రియమైన తండ్రిగా మారిపోయారు. చాలామంది అది ఎంతో ఆనందకరమైన వాతావరణం. నా తండ్రికి తప్ప మహారాజు దగ్గరగా ఉండడం వల్ల ఆయన పొందే ఆశీస్సులను పక్కన పెట్టి ఆయన ఏ విషయంలోనైనా ఖచ్చితంగా ఉండేవాడు. మా నాన్న కోపంగా ఉంటాడు అని చెప్పడం చాలా చిన్న మాట. మహారాజు కోసం తను చేసే పనులలో ఎంతో పరిపూర్ణతతో ఉంటూ కొన్నిసార్లు ఇతరుల కంటే నేనే ఆ పనులు బాగా చేయగలను అనుకొని వారి పనులు కూడా తానే చేసేవాడు. అయితే ఆ పనులు ఎంతో వినయంతో చేసేవాడని నాకు అనిపించేది. ఆయన ఎప్పుడూ ఎవరినైనా ఇంతకంటే బాగా చేయవచ్చు అనుకుంటూ ఉండేవాడు. అప్పుడు నేను నా మనస్సులో మౌనంగా నిరసన తెలుపుతూ అన్నిసార్లు ఇంతకంటే బాగా చేయడం కుదురుతుందా అనుకునేదాన్ని. మా కుటుంబం ఎదుర్కొన్న అనేక దురదృష్టాల నుంచి జనక మహారాజు కుటుంబం యొక్క కరుణ వల్లే రక్షింపబడ్డామని నా తండ్రి నాకు ఎప్పుడూ గుర్తు చేస్తూ ఉండేవాడు. మనం మన జీవితాంతం వారికి రుణపడి ఉన్నాము అని పదే పదే చెప్పేవాడు. వారి దయ లేకపోతే మనం ఏమై ఉండేవాళ్ళమో నాకు తెలియదు అనేవాడు. నేను పెరిగే కొద్దీ ఆ దురదృష్టాలేమిటో, అవి మాకు ఎందుకు ఏర్పడ్డాయో చెప్పు అని ఆయన్ను అడిగేదాన్ని. కానీ ఆయన ఎప్పుడూ బదులు చెప్పలేదు. ఆకాశంలోకి చూస్తూ తల పట్టుకునేవాడు. ఒకసారి మాత్రం నీకు అది తెలుసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పగా నేను సంతృప్తి పొందకపోయినా ఆయన రెట్టించలేని పిరికితనంతో దానిని వదిలేశాను. ఆయన నుంచి నేను దూరంగా వెళ్ళడం కానీ, ఆయన ఒప్పుకోకపోవడం కానీ నాకు ఇష్టం ఉండేది కాదు. దాంతో నాకు ఏడుపు వచ్చేది. ఎదురు తిరిగేదాన్ని. కానీ ఆయన మొండిగా అలాగే ఉండేవాడు. అసలు అన్నిటికంటే చెప్పవలసిన నేను దగ్గరలో నదికి కూడా ఎన్నడూ వెళ్ళలేదు. నదీ స్నానం అనేది మా పరిధిలో లేదు. నాకు ఒక్కదానికే ఈ నియమం ఉండేది. ఎంత వేడుకున్నా ఆయన కరిగేవాడు కాదు. ఖచ్చితంగా ఉండేవాడు. 8-9 సంవత్సరాలు వచ్చే వరకు పగలు నేను చేయవలసిన పనులను నేర్చుకుని చేసిన తర్వాత మా తండ్రి రాజప్రాసాదపు పనులు సక్రమంగా జరగడాన్ని పర్యవేక్షిస్తుంటే ఆయన వెనకే తిరిగేదాన్ని. సాయంత్రం తన పని నుంచి వచ్చే ముందు మా నాన్న జనక మహారాజు ఆశీస్సులు తీసుకునేవాడు. కొన్నిసార్లు నా తండ్రి ఆ గొప్ప యోగి పాదాల దగ్గర తన తల ఆనించడాన్ని తలుపు వెనక నిలబడి తొంగి చూసేదాన్ని. వాళ్ళిద్దరినీ తేరిపారా చూసినప్పుడు పొడవాటి ఆకారంతో నల్లటి ఒత్తైన జుట్టు వెనుకకు లాగబడి పెరిగిన గెడ్డంతో జనక మహారాజు కనిపించేవారు. ఆయన ఎక్కువ ఆహారం తీసుకోకపోవడం వల్ల శరీరం పల్చగా ఉండి ముఖ కవలికలు చక్కగా చెక్కబడినట్లు, కొనదేరిన ముక్కు, గెడ్డంతో మూసివేయబడిన పెదాలు కలిగి ఉండేవారు. ఆయన ముఖం ప్రశాంతంగా దయతో నిండి ఉండేది. మా నాన్న దానికి పూర్తి భిన్నంగా కనబడేవాడు. ఆయన కూడా పొడవుగానే ఉన్నప్పటికీ భుజాలు వంగి ఉండేవి. ఆయన జనక మహారాజు కంటే ఇంకా తక్కువ తినటం వల్ల మరీ బక్కగా ఉండేవాడు. ఆయన ముఖంలో మహారాజు దగ్గర ఉన్నప్పుడు తప్ప ఒక మొండి చూపు ఉండేది. రాత్రిపూట మా నాన్నతో నేను వెళ్ళే సందర్భం వచ్చినప్పుడు దుష్యంత విశ్రాంతి తీసుకో, నిద్ర వచ్చాక అని మహారాజు అనేవారు. ఎంత రాత్రైనా మహారాజు నిద్రపోబోతున్న తనను అనుమతిస్తారని తెలుసు కనుక నా తండ్రి ప్రతిరోజు ఈ పనిని విధిగా చేసేవాడు. ఈ ఆశీర్వచనం లేకుండా నా తండ్రి నిద్రపోగలిగేవాడు కాదు. నేను ఒకసారి రోజు ఎందుకిలా చేస్తారు అని అడిగితే మా నాన్న నేను నిద్రలో చనిపోతే కూడా మహారాజు ఆశీస్సులు పొందా
అన్న తృప్తి ఉండాలి అనేవాడు. ఆ సమాధానం నాకు సంతోషాన్ని ఇవ్వలేదు. మా నాన్న రాత్రికి రాత్రే చనిపోతే నేనేమైపోతాను? కొన్నిసార్లు జనక మహారాజు వారాల తరబడి రాజప్రాసాదాన్ని వదిలి ఆశ్రమాలను దర్శించటానికో ఏకాంత ధ్యాన సాధనల కోసమో వెళ్ళేవారు. అటువంటి సందర్భాలలో మా నాన్న ఎంతో ఆతురతతో కొన్నిసార్లు రాత్రంతా కూర్చొని ఆయన రావటం మీదే తను జీవితం ఆధారపడినట్లు ఎదురుచూస్తూ ఉండేవాడు. ఇవాల్టితో ఇక్కడికి ఆపుదాం. మళ్ళీ రేపు కలుద్దాం.